నేర్చుకుంటాడు. ఇప్పుడు ఇస్సాకు ద్వారా నా నిత్య నిబంధన నేను ఏం చేస్తాను, స్థిరపరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పనిని ఎవరి ద్వారా జరిగించుకుంటాడంట? ఇస్సాకు ద్వారా జరిగించుకుంటాడంట. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈరోజు మనము చూడండి, అబ్రహాము దేవుని మాటను విన్నాడు. హల్లెలూయా. అది అతనికి ఏమైంది? నీతిగా ఎంచబడింది. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తీయండి త్వరగా. 8వ వచనం, 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపు. చూడండి, అబ్రహాము గారు పిలువబడినప్పుడు దేనికి లోబడ్డాడంట? పిలుపునకు. అంటే దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి పిలుపునకు. దేవుని పిలుపునకు నువ్వేమవ్వాలి? లోబడాలి. అంటే పిలుపు అంటే ఆయన మాటకు నువ్వేమవ్వాలంటే, ఈ లోకములో దేనికి లోబడినా లోబడకపోయినా దేవుని మాటకు, దేవుని వాక్యమునకు నువ్వేమవ్వాలంటే లోబడాలి. నువ్వు బెండవాలి, మోకాళ్ళు వేయాలి, అంతే. అబ్రహాముకి అన్ని ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, కానీ ఎవరి మాట విన్నాడు? దేవుని మాటను విన్నాడు. ఎవరి మాట ప్రకారం ముందుకు వెళ్ళాడు? దేవుని మాట ప్రకారం ముందుకు వెళ్ళాడు. అందుకనే ఆయన శరీరం మృతతుల్యం అయిపోయినా, సారమ్మ శరీరం మృతతుల్యం అయిపోయినా, దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక 100వ సంవత్సరంలో ఆయనకి ఏమి ఇచ్చాడు? కుమారుణ్ణి ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు? ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచినాడు, దేవుని మాటకి లోబడ్డాడు. ఈ రోజు నీ పరిస్థితి ఒకవేళ అలాగ ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అయితే నువ్వేమవ్వాలంటే, నువ్వు విశ్వాసముగా దేవుని వైపు చూడు. అయితే కొన్ని సంవత్సరాలుగా నీకు నీ పని జరగటం లేదా? కొన్ని సంవత్సరాలుగా జాబ్ గురించి వెయిట్ చేస్తున్నావు, కొన్ని సంవత్సరాలుగా ప్రమోషన్స్ గురించి వెయిట్ చేస్తున్నావు, కొన్ని సంవత్సరాలుగా ఇంకా పెళ్లిళ్ళ గురించి వెయిట్ చేస్తున్నావా? కొన్ని సంవత్సరాలుగా నీ పిల్లలు రక్షింపబడలేదని ఎదురు చూస్తున్నావా? అయితే నీలో విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని దర్శనమును చూడగలుగుతావు, దేవుని దీవెనను పొందుకోగలుగుతావు, దేవుని ఆశీర్వాదమును పొందుకోగలుగుతావు. అబ్రహాము గారు 25 సంవత్సరాల నిరీక్షణ కలిగి ఉన్నాడు దేవుని వైపు. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. అయితే ఆయన విశ్వాసమును బట్టి దేవుని మాటకు లోబడ్డాడు. హల్లెలూయా. దేవుని మాటకి నువ్వు లోబడాలి. ఈ లోకంలో దేనికి లోబడినా లోబడకపోయినా నువ్వు ఖచ్చితంగా దేవుని మాటకి లోబడాలి. అదేం చేస్తుంది అంటే, నీతో మాట్లాడుతుంది. అది నిన్ను రక్షించింది, నిన్ను పాపం నుంచి తప్పించింది, శత్రువు నుంచి నిన్ను రక్షిస్తుంది. అనేక పరిస్థితుల నుంచి దేవుని మాట నిన్ను ఏం చేస్తుంది అంటే రక్షిస్తుంది, కాపాడుతుంది. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీకు ఆశీర్వాదం కావాలన్నా, నీకు దీవెన కావాలన్నా మొట్టమొదట నువ్వు దేవుని మాట వినాలి. హల్లెలూయా. నువ్వు పైవాడుగా ఉండాలన్నా, నువ్వు అప్పిచ్చేవాడుగా ఉండాలన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉండాలన్నా కూడా సరే, మొట్టమొదట నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నువ్వు రక్షణ పొందాలి. యేసు క్రీస్తు ప్రభువే నిజమైన రక్షకుడని నమ్మాలి. యేసు క్రీస్తు ప్రభువు ద్వారానే నేను రక్షింపబడతాను, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన యేసు క్రీస్తు ప్రభు వారే నన్ను రక్షిస్తారు, ఈ లోకంలో ఎవరు నన్ను రక్షించరు, నా కొరకు మరణించిన తిరిగి లేచిన యేసు క్రీస్తు ప్రభువే నా నీతికి ఆధారమగు దేవా అని అంటాడు కీర్తన. నా నీతికి ఆధారమగు వాడు ఆయనే ఆధారం నీకు, ఆయనే ఆశ్రయము, ఆయనే దుర్గమునై ఉన్నాడు. హల్లెలూయా. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, అబ్రహాము పిలుపునకు పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళను. హల్లెలూయా. మరియు ఎక్కడికి వెళ్ళవలను తెలియక ఎరుగుక బయలు వెళ్ళను. విశ్వాసమును బట్టి అతడును అతనితో కూడా వాగ్దానమునకు సమాన వారసుడైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారాల్లో నివసించు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశముకు పరవాసులైరి. హల్లెలూయా. చూడండి, అబ్రహాం గారు ఏం చేశారు? పునాదులు గల ఆ పట్టణం గురించి ఎదురు చూశారు. కానీ అబ్రహాం గారు ఆ పట్టణమును చారలేదు. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే దేశమునకు. అబ్రహాము అంటే తర్వాత దేవుడు వాగ్దానం చేశాడు కదా, వాగ్దానం చేసిన తర్వాత మోషే నిబంధన చేసిన తర్వాత
మోషే పాలుతేనెలు ప్రవహించే దేశంలో ఉన్నాడు, అన్ని ఇక్కడ ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నాడు. ఇలాగా ఫస్ట్ కనానికే వెళ్ళాడు, అక్కడ కరువు వచ్చిందని మళ్ళీ ఏం చేశాడు, ఐగుప్తికి వచ్చినాడు. ఐగుప్తిలో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. కానీ ఇక్కడ చూడండి 10వ వచనం ఒకసారి చదువు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. పునాదులు గల ఆ పట్టణం గురించి ఏం చేశాడు, ఎదురు చూస్తుండు. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకున్న గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. ఆమె వయసు గతించినను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఎలాగా ఇది, ఎలాగా ఇంత ఆశ్చర్యమైన కార్యం ఎలా జరిగింది? వాళ్ళ శరీరం ఎలాగుంది 100వ సంవత్సరం అంటే వాళ్ళ శరీరం ఎక్కడదాడా మృతతుల్యం అయిపోయింది, ముడతలు పడిపోయి ఉంటది, కర్ర పట్టుకొని నడుస్తుంటారు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు. హల్లెలూయా. అందుకనే చూడండి, గతించిందైన గర్భము ధరించుకొని శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆమె యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమున లెక్కింప సఖ్యముగానే ఇసుక రేణువుల వలె సంతానము కలిగెను. హల్లెలూయా. దేవుడు చూడండి, అబ్రహాము దేవుని మాటను విన్నాడు, అది అతనికి నీతిగా